ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మీ కొరకు ఉదయకాల ఆశీర్వాద వాక్యము. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనము. నీ న్యాయవిధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, కోరావు కుమారులు ఈ కీర్తన రాయడం జరిగినది. ప్రభువా, నీ నామం ఎంత గొప్పదో నీ కీర్తి కూడా అంతే గొప్పది. నీ కుడి చేతిలో నీతి ఉన్నదని రాయిచు, నీ న్యాయవిధులను బట్టి సియోను పర్వతం సంతోషిస్తుంది, యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారని తెలియజేయడం జరుగుతుంది. ప్రియ దేవుని ప్రజలారా, నేడు మనం కూడా ఆ పరలోకపు తండ్రి యొక్క న్యాయవిధులను బట్టి సియోను పర్వతము వలె సంతోషించటము, యూదా కుమార్తెల వలె ఆనందించటము మనం నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మన జీవితాల్లో మన అవిధేయతను బట్టి, మన లోక సంబంధమైన జీవితాన్ని బట్టి కొన్నిసార్లు శోధన, వేదన, దేవుని ఉగ్రతకు మనం గురి అయి ఉండవచ్చును. అయితే మనము మన యొక్క జీవితాలను ఆయనకు సమర్పించుకొని ఆయన న్యాయవిధులకు లోబడగలిగితే ఖచ్చితంగా సియోను పర్వతం వల్ల మనం సంతోషాన్ని పొందుకుంటాము. ఆ పరలోకపు తండ్రిని యెహోవారు ఆయన మార్గంలో విడవక ప్రయాణించిన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆశీర్వదించడము మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చును. యేసపు జీవితంలో జరిగినదంతా మనం గమనించగలిగితే మనం కూడా అంతటి భక్తితో, నియమ నిబంధనలతో కొనసాగగలుగుతాము. యెహోవా ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాము. అంత మాత్రమే కాకుండా తన సొంత సోదరుల చేత గోతిలో నెట్టివేయబడ్డ యోసేపును, చేయని తప్పుకు చెరసాలలో బంధించబడిన యోసేపును దేవుడు ఒక రోజున ఆ చెరసాల నుండి బయటకు తీసుకువచ్చి సరాసరి ఐగుప్తు సింహాసనంపై కూర్చోబెట్టడాన్ని మనం గమనించాలి. కేవలం యోసేపు విశ్వాస జీవితాన్ని బట్టి ఆయనకు యెహోవా సియోను పర్వతం పొందుచున్నటువంటి సంతోషాన్ని, యూదా కుమార్తెలు పొందిన ఆనందం వంటి ఆనందాన్ని యోసేపు పొందుకోవడం జరిగింది. ప్రియ దేవుని ప్రజలారా, మన జీవితాల్లో కూడా ఈ రోజు మొదలు మన చివరి శ్వాస వరకు ఈ వాక్యం మన జీవితాల్లో నెరవేర్చబడి యెహోవా యందు నిత్య విశ్వాసంతో మనం కొనసాగి ఆయన న్యాయవిధులకు లోబడి ఆయన అందించేటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మనం అందరం కూడా పొందుకోవాలని ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరలోకమునందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అవును ప్రభువా, మరి మా యొక్క అవిధేయత జీవితాన్ని బట్టి, మీకు వ్యతిరేకమైన మార్గాల్లో మేము ప్రయాణించడాన్ని బట్టి అనేక మార్లు మీ యొక్క ఉగ్రతకు, శోధనకు, వేదనకు మేము గురి అయి ఉండగా, నా దేవా, నా తండ్రి, ఈ క్షణం మొదలు మరి మీ యొక్క న్యాయవిధులకు లోబడి మీరు అందించేటువంటి గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని మేము పొందుకుంటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపమని వేడుకుంటున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా, మరి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి అమలుపరిచి వారి జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.